అందరికీ హాయ్ అండి. ఈరోజు మనము తక్కువ మసాలాలతో ఫ్రై పన్నీర్ మెంతి కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ పై కడాయి పెట్టేసేసుకొని కడాయి వేడెక్కాక 1 కప్పు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక పన్నీర్ కూడా వేసేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీరు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందామండి. ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, 2 ఇలాచీలు వేసేసుకుందామండి. అలాగే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. కొంచెం వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 2 పెద్ద సైజు టమాటో ముక్కలు పేస్ట్ లాగా చేసి వేసుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారము, 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు వేసి మసాలాలు ఫ్రై చేసుకుందామండి. శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న మెంతి ఆకుని కూడా వేసేసుకుందాము. మెంతి ఆకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుందాము. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దామండి. మెంతి ఆకు చక్కగా మగ్గిపోయిందండి ఆయిల్లో. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాము. వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి. ఫ్రై చేసిన పన్నీర్ కూడా వేసేసుకుందాము. ఈ కర్రీ రైసు, చపాతీ, పరాటా ఎందులోనైనా తినేయొచ్చండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇంతేనండి. బాయ్ అండి.